నేను ఐఎమ్ ఎ గ్రేట్ బిలీవర్ ఆఫ్ డెస్టినీ అండి. డెస్టినీ ఈజ్ ఓన్ చైల్డ్ అనుకుంటాను. నాది ఒక బిజినెస్ ఉండేది. ఆ బిజినెస్ చేస్తున్న టైంలో సురేష్ బాబు కలవడం, ఆయన ఫ్రెండ్ అవ్వడం. నాకు సినిమాల్లో అసలు అవగాహన లేదు. ఐఎమ్ నాట్ ఫిల్మీ బ్యాక్గ్రౌండ్ ఎట్ ఆల్. సో ఆయన నన్ను తీసుకొచ్చి నువ్వు మంచి ఎంబీఏ చేసావు, స్టూడియోలో హెల్ప్ చేయి అనే ప్రాసెస్లో నేను అలా సినిమా లైన్లోకి రావడం. ఆయన చేసిన సినిమాలు, ఆయన స్టోరీ, స్క్రీన్ ప్లే, పరచూరి బ్రదర్స్తో కూర్చోవడం, నేను కూడా కాంట్రిబ్యూట్ చేయడం. సినిమా అనేది ఆయన నాకు ఏబిసిడి పాఠంలాగా నేర్పించారు క్రియేటివ్లీ. నాయుడు గారు నాకు బాగా ప్రొడక్షన్ నేర్పించి ఒక ప్రిన్సిపల్స్, ఒక వాల్యూస్, స్టోరీ అంటే ఎంత గొప్పది, మంచి స్టోరీ ఉంటే బాగుంటుంది అనే థీమ్లో ఆయన చేశారు. సో ఫర్ మీ దిస్ ఈజ్ అ టెంపుల్ అండ్ నాయుడు గారు ఈజ్ లైక్ ఎ గాడ్. బట్ నేను 2008లో సినిమా చేద్దాం అనుకున్నప్పుడు మోహన్ కృష్ణని నేను ఈ సురేష్ ప్రొడక్షన్స్లోనే కలిశాను 2002లో. సో ఆయన ఒక కథ చెప్పారు, మేమిద్దరం కలిసి వర్క్ చేసాం. సో నాకు ఎప్పుడు స్టోరీ ఇంట్రెస్ట్ కాబట్టి ఇటు వర్క్. దాని గోల్కొండ హై స్కూల్ నవలకు ఉన్నాం. విరించి వర్మ నాకు వచ్చి ఉయ్యాల జంపాల చెప్పారు, దాని మీద కూడా వర్క్ చేసాం. విరించికి నేను ఒక ఫస్ట్ అసిస్టెంట్ లాగా పనిచేసాను. ఈ టైంలోనే తను నేను అని ఒక మంచి కథ, ఒక అబ్బాయి రామానాయుడు ఫిలిం స్కూల్ అబ్బాయే నేను అమ్మేస్తానని అమ్మేసి వెళ్ళిపోయారు. హీ హ్యాడ్ హీస్ కంపల్షన్స్ టు గో టు ది యూఎస్. సో ఆ కథ నా దగ్గర ఒక 3 years ఎంత ఉంది. ఎందుకో నాకు నచ్చినంత, ఐ థింక్ నేను డైజెస్ట్ చేసుకున్నంత వేరే వాళ్ళు చేసుకోలేకపోయారో లేకపోతే దానివల్ల. బట్ ఒక స్టేజ్లో అందరూ చాలామంది వెల్ విషర్స్ అందరూ కలిసి, టెక్నీషియన్స్, ఐఎమ్ వెరీ క్లోజ్ టు ఎస్ రవీందర్ గారు కానీ, వెంకటేష్ మార్తాండ్ గారు కానీ, సన్నీ కానీ, రామ్ నువ్వు చేయరాదు డైరెక్షన్ అన్నారు. అప్పుడు నేను సురేష్ బాబు గారిని అడిగాను, ఏంటి డైరెక్షన్ చేయమంటావా అని. యాక్చువల్లీ రానా వాజ్ ద ఫస్ట్ అండి, రామ్ యూ డైరెక్ట్ అన్నాడు. సో ఎలాగో డెస్టినీ చైల్డ్ అన్నాను కాబట్టి బై డిఫాల్ట్ వచ్చాను ప్రొడక్షన్లోకి. సో డైరెక్షన్ కూడా ఓకే, అందరూ సపోర్ట్ చేస్తున్నారు, ఎంకరేజ్ చేస్తున్నారు అని టేకప్ చేద్దామనే టైంలో నాతో పాటు గోల్కొండ హై స్కూల్లో పనిచేసిన సంతోష్ హాలిడే మీద వచ్చి ఆఫీస్కి వచ్చి కలవడానికి. సంతోష్ ఈ రిహర్సల్ చెయ్యి, సినిమా ఈ ఒక సీన్ చేద్దాం అన్నాను. ఆ అబ్బాయి చాలా మంచి, సంతోష్ 2-3 రిహర్సల్స్ చేయడం, ఒక మంచి ఎనర్జీ మీటర్లో చేయడం. దాని తర్వాత నేను అవిక షీజ్ లైక్ ఫ్యామిలీ టు మీ, ఎగ్జాక్ట్లీ కూతురు ఏజ్. సో ఆమెను అడగడం, అవిక నేను డైరెక్ట్ చేస్తావా అంటే ఎస్ అంకుల్ విల్ డూ అన్నాం. సో అలా ఇట్ జస్ట్ ఫెల్ ఇన్ ప్లేస్. సో అలాగే రవిబాబుని అడగడం, రవి చేస్తావా అన్నాం. సో ఇలా సురేష్ బాబు గారి సపోర్ట్తో ఆయన కూడా జాగ్రత్తగా ఓ 3 days తీసి నాకు చూపెట్టు రష్ అన్నాం. నేను 3 days షూట్ చేయడం, ఎడిట్ చేసి చూపెట్టినా. ఓకే చేస్తూ ఉండండి. బిట్ బై బిట్ అలాగా ఐ వాజ్ ఏబుల్ టు కంప్లీట్ ఇట్. ఈరోజు నాకు అంటే ఐఎమ్ వెరీ హ్యాపీ అండి. నేను నా ఫిలిం స్కూల్ పిల్లలకి, నా సురేష్ ప్రొడక్షన్స్ ఆఫీస్ అందరికీ షో వేసాను. ఐ గాట్ గుడ్ రెస్పాన్స్. ఐఎమ్ ఎట్ పీస్ దట్ ఐ మేడ్ గుడ్ ఫిలిం. ఐ మేడ్ my directors before have made good films and I'm hoping that I have come to their standard. I'm sure it must have been difficult for you to manage both production and direction simultaneously. అంత లేదండి, బికాజ్ నాకు మీ అందరికీ పరిచయం ఉంటారు ప్రసాద్ ఎన్ఎస్విజి అని. ఆయన నా రైట్ హ్యాండ్. సో ప్రొడక్షన్ అంతా ఆయనే నడిపారు, ఇప్పుడు ఆయనే నడుపుతారు. క్రియేటివ్ సైడ్ నేను ఎక్కువ అన్ని సినిమాల్లో ఇన్వాల్వ్ ఉంటాను. సో థ్యాంక్స్ టు ప్రసాద్ అండ్ లాట్ ఆఫ్ సపోర్ట్ ఆఫ్ సురేష్ బాబు అండ్ ఎవ్రీబడి. అంటే నేను ఒక 20 years ఇక్కడ ఈ స్టూడియోలో పనిచేశాను కాబట్టి, అంటే ఈవెన్ కెమెరా అసిస్టెంట్స్ ఆర్ వెదర్ దర్ మేకప్ పీపుల్ ఆర్ ఎవ్రీబడి అండి, అంటే దే రియల్లీ హెల్ప్ మీ అ లాట్. నాకు బాగా గుర్తండి, ఒక ఇంటర్వెల్ సీన్ అప్పుడు నేను టెన్షన్గా ఉన్నాను, ఎప్పుడు ఫస్ట్ టైం కానీ తీయడం. సో పాలకుల సీన్ అని ఈజ్ ఫోకస్ పుల్లర్. ఏంటి సార్ టెన్షన్గా ఉన్నారని. లేదు ఇలా అనుకుంటున్నాను అంటే, నాకు వదిలేండి మీరు డైరెక్షన్ చూసుకోండి
ఇలా తీద్దామని చెప్పి అందరూ చాలా సపోర్ట్గా ఉండి ఫ్రమ్ క్రేన్ టు ఎవ్రీబడి. ఐ వాజ్ రియలీ హ్యాపీ దట్ there was so much overwhelming support to help me put the film together. Was it an attempt to keep the film under wraps? అంటే షూటింగ్ అయ్యేంత తెలియక చాలా మందికి ఇట్స్ ఫిల్మ్ వెంట్ అవుట్ టు ఫ్లోర్స్ అని or you operate like that? I operate like that. అంటే అన్ని సినిమాలు ఐ థింక్ అష్టాచమ్మ కానీ ఉయ్యాల జంపాల కానీ సినిమా అయ్యి నాకు ఫుల్ సాటిస్ఫాక్షన్. ఇప్పుడు కాన్ఫిడెంట్గా మాట్లాడచ్చు వితౌట్ నేను చాలా సింపుల్ ప్రిన్సిపల్ అండి. డైరెక్టర్స్ కూడా అదే చెప్తారు. మనం సినిమా చూసి 10 years తర్వాత పక్కన కూర్చొని రామ్ ఇక్కడ సరిగ్గా తీయలేదు అదే ఉండకూడదు. సో నాకు ఎప్పుడన్నా ఫిలిం బాగా వచ్చి ఎస్ ఇస్ గుడ్ అన్నప్పుడు దెన్ ఐ వాంట్ టు ఓపెన్ అవుట్ అబౌట్ ద ఫిలిం. అదర్వైజ్ స్టిల్ దెన్ ఐ కీప్ ఆనెస్టీ కనపడదు. అంటే యాజ్ ఎ ప్రొడ్యూసర్ నేను నాని, శ్రీని, అవిక, స్వాతి, పునర్నవి, రాజ్ తరుణ్, సో అందరితో చేశాను కాబట్టి అండ్ ఐ బీన్ వెరీ క్లోజ్ టు దెమ్. అంటే ఐఎమ్ ఆల్వేస్ దేర్ అలాంగ్ విత్ ద డైరెక్టర్ ఆన్ ఆల్ థింగ్స్. సో దే ఆల్ బీన్ లైక్ ఫ్యామిలీ. సో నాకు చాలా కంఫర్ట్. అండ్ సంతోష్ ఆల్రెడీ నాతో గోల్కొండ చేశాడు కాబట్టి అండ్ ఎవ్రీ ఇయర్ వెరెవర్ పాసిబుల్ వీ ట్రై టు మీట్ ఆన్ ద యానివర్సరీ ఆఫ్ ద రిలీజ్. సో అందరూ అలా ఫ్యామిలీ లాగా క్లోజ్గానే ఉంటాం ఎప్పుడు. సో నాకు ఎప్పుడు ఐ డెంట్ ఫీల్ ఎనీ ఆక్వర్డ్నెస్ ఆఫ్ డైరెక్టింగ్. ఐ థింక్ ఐ షుడ్ బి మోర్ టెన్స్ రవిబాబు గారి సీన్స్ ఉన్నప్పుడు బికాజ్ రవి ఈజ్ అ వెరీ సాలిడ్ టెక్నీషియన్. అంటే ఈజ్ అ ఫిల్మ్ మేకర్, ఈజ్ అ గ్రేట్ యాక్టర్. సో రవిబాబు సీన్స్ అప్పుడే కొంచెం టెన్షన్ పడేవాడిని. సో అప్పుడు అవిక ఎప్పుడు నవ్వుతుండేది, మాతో అయితే ఎలాగా అంటావు, రవిబాబు వస్తే నువ్వు క్వైట్గా అయిపోయాను. సో ఐ థింక్ ఐ వాజ్ వెరీ కంఫర్టబుల్ విత్ ద యంగ్స్టర్స్.